అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాజీవ్ యువకాసానికి డబ్బులు పడాలంటే ఇది క్లియర్ అయితే చేసుకోవాలంటండి. ఏంటనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువకాసాన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువకులకైతే సొంత వ్యాపారం చేసుకోవడానికి సహాయం అందిస్తుంది. 50,000 నుంచి 5 లక్షల వరకు అయితే రుణాలు అయితే మంజూరు చేస్తుంది. జూన్ 2 నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 5 లక్షల మందికి అయితే లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది. అయితే రాజీవ్ యువకాసానికి అర్హత సాధించి ఇప్పుడు సిబిల్ స్కోర్ తప్పనిసరి అయితే చేసింది. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తులు తిరస్కారం జరుగుతుందన్నమాట. అలాగే ఎవరైనా గతంలో వ్యవసాయంలో కానీ గృహ వాహన రుణాలు కానీ తీసుకుని తిరిగి చెల్లించని వారు ఉంటే వారిని కూడా ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది. ఎవరైతే రుణం చెల్లిస్తారో, ఇప్పటివరకు ఎలాంటి రుణాలు తీసుకోలేదో వారికి మాత్రమే ప్రభుత్వం ఈ రుణాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. మ్యాక్సిమం ఈ 60% మంది ఈ పథకానికి అప్లై చేసుకున్న వారికి అయితే రద్దు అయితే తీసేస్తున్నారు అనమాట వాళ్ళైతే. సో ఈ పథకం కోసం ఖచ్చితంగా అప్లై చేసుకున్న వారిలో 16 లక్షల మంది ఉంటే బీసీ వర్గానికి 5 లక్షలు, ఎస్సీ వర్గానికి 2,90,000, ఎస్టీ వర్గానికి 1,39,000, మైనార్టీ వర్గానికి 1,00,000 మంది అయితే ఉండటం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే బ్యాంక్ అధికారులు అయితే చేస్తున్నారు. హార్డ్ కాపీలు కూడా తీసుకున్నారు. అయితే పెట్టినటువంటి మెలిక ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా లోన్ తీసుకుని, అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా లోన్ వచ్చినా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకి లోన్ వస్తుంది కదా, ఆ లోన్ వచ్చినా కూడా ఇందులో తీసేస్తారేమో, మరి గృహ రుణం కూడా అని ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యవసాయం సంబంధించినటువంటి రుణం తీసుకున్నా కూడా వారికి అనర్హులకి అయితే చేస్తుంది అనమాట. సో చూద్దాం మరి ఎంతమందికి లోన్లు మంజూరు చేస్తారో. 5 లక్షల మందికి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది, అంటే 3 టైమ్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది ఉండాలి. అలాగే ముందు అన్నట్టు కూడా ఎటువంటి లోన్ అయితే తీసుకుని అయితే ఉండకూడదని ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.